జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడి మంత్రి కోమటిరెడ్డి ఆటవిక ప్రవర్తనకు తార్కాణమని, రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టివేయడం దారుణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడి మంత్రి కోమటిరెడ్డి ఆటవిక ప్రవర్తనకు తారకారణమని, రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టేయడం దారుణమన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని, మంత్రి హోదాలో ఇంతటి ఆటవికంగా ప్రవర్తించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. అంతటి అహంకారం ప్రజాక్షేత్రంలో పనికిరాదని, మంత్రి హోదాలో బుద్ధిగా ఉంటారని జిల్లా ప్రజలు ఆశించారని, జిల్లా ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారని, ఆయన చేసిన దీక్ష తెలంగాణ కోసం కాదు, కిరణ్ కుమార్ రెడ్డి తొలగిస్తారని, పదవికి రాజీనామా, ఊడిపోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతున్నాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ బూట్లు నాకిండని, రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో కాలు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్నారని, కేసీఆర్ కేటీఆర్ల గురించి మాట్లాడే నైతికత ఆయనకు లేదన్నారు. అది మంచిది కాదు. వ్యక్తిగత జీవితాల గురించి, వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థ పలసన అవుతుంది ప్రజల ముందట అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు వాడు? ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూతు మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు. మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. మొత్తం విన్నది, ప్రపంచం అంతా విన్నది, మీడియా చూసే వారందరూ కూడా విన్నారు. ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండా? ఎందుకు వస్తుంది నీకు అంత కోపం? ఎందుకంత అధికార మదం? నీ అధికార మదాన్ని నచ్చడం పెద్ద సమస్య కాదు, ప్రజలు అంచేస్తారు. నువ్వు ఇష్నూరు దొరకంటే, నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరికి వాడు. కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు. ఎన్నో 50,000 మెజార్టీ ఇచ్చారని లెసలెస నీరుతున్నావు. ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతలు పెట్టడానికి ప్రజలకి. ఇంత దుర్మార్గంగానా, ఇంత అహంకారంగానా, ఇంత ఆటవికంగానా? నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ, పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని, నీ కుక్కల్ని, నీ కార్యకర్తలతో కూడా నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగొల్పి ఒకటి మీద దాడి చేస్తావా? నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఎవరైతున్నారో, ఆయన ఇన్స్పెక్టరా, సబ్ ఇన్స్పెక్టరా, ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని, అంత అత్యుత్సాహం ఎందుకు? అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. కేటీఆర్ కాలు కూడా సమాధానంలో ఉన్నాడు, సందీప్ రెడ్డి అడిగిండు. నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా? 5 ఏళ్ల నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా? నువ్వు, నీ బాసు, నీకు మంత్రి పదవి ఇచ్చిన, దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి, మీరు మాట్లాడిన మాటలు తీద్దామా? అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు. ఇప్పటికైనా కోమటిరెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం.